ముస్లిం సమాజాన్ని వేరు చేయకూడదు, వేరు చేసే ప్రయత్నం కూడా మంచిది కాదు అని. ముస్లిమే కాదు, ఎవరు కూడా వేరు కాకూడదు. ఇక్కడ ఎంఐఎం అనేది భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ముస్లిం పెట్టుకున్న పార్టీలు 1, 6 ఉన్నా కూడా అంత బలంగా లేవు. ఎంఐఎం పేరే ఎక్కువ వినబడుతున్నది, ఎక్కువ పాపులర్ కూడా ఆ రాష్ట్రాల్లో. మీకు కాంగ్రెస్ పార్టీ వారి భావన ప్రకారం ఎంత నష్టం జరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి? కొంత నష్టం జరిగింది. ప్రధానంగా యూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ మనం ఏ కోణం చూసినా కూడా ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఏర్పడ్డ సోషలిస్ట్ పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు రామ్ మనోహర్ లోహియా ఆలోచన తీసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా గారు గొప్ప మానవతావాది, సోషలిస్ట్. నెహ్రూకు వారికి మధ్య కూడా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండేది, ఉందాగా విమర్శలు ఉండేది. ఆ పార్టీ యూపీలో మన ఇంకొక 7 సీట్లను గెలుచుకునేది, వీరు చేపట్టి ఓడిపోయినాడు. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ జనరల్గా సరే బీజేపీ వాళ్ళకి ఆయన శత్రువులా కనపడ్డా కూడా సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళకు లాలూ ప్రసాద్ యాదవ్ గొప్ప వ్యక్తి, ఒక ఆరాధనీయ కోణంలో చూసేవాడు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజకీయ నాయకుడు ఉత్తర భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోండి. మన అధికారంలోకి వచ్చే టైంలో వీళ్ళు చేయబట్టి 14 సీట్లలో మనకి రాష్ట్రీయ జనతాదళ పార్టీ ఓడిపోయింది. రాజకీయంగా నష్టం కలిగించాడు కదా. ఆయనకు వచ్చిన సీట్లు 1, 2, 4 సీట్లు గెలుచుకున్నాడు. బీహార్లో 4 సీట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ 4 సీట్లు గెలుచుకోవడం వల్ల లాస్ట్కి ఏమైపోయి మన 4 వచ్చి వీళ్ళతో చేరినారు. కానీ ఆ ఓటు చీలిక ఏదైతే ఉందో, ఓటుని ఎక్కడైతే చీల్చాడో అది వాళ్ళ పార్టీ గెలవకుండా, పార్టీ అధికారులు రాకుండా దెబ్బతీసింది. ఆ ప్రభావం పార్లమెంట్లో కూడా పాపం ఆర్జేడీ మీద పడ్డది. లేదా బీహార్లో ఇంకొన్ని సీట్లు గెలుచుకునే వాళ్ళు, యూపీలో మరికొన్ని సీట్లు గెలుచుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఎంఐఎం తెలంగాణలో, హైదరాబాద్లో వారి రాజకీయం, వారి వ్యూహం ఒకటి ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కదా, ఎందువల్ల ఆయనను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు? బుచ్చన్న గారు పెద్దగా అంటే ఫస్ట్ దశలో బీహార్లో కొంత సింపతి వచ్చింది, అంటే కొన్ని ఓట్లు వచ్చినాయి. తర్వాత యూపీలో బాగా సక్సెస్ ఏం కాలేదు వాళ్ళు. తర్వాత చిన్న చిన్న కూటమిలు, అప్నాదాల నుంచి ఒక చిన్న చీలిక వర్గం అయితే వాళ్ళతోటి అప్నాదాలతో చిన్న చీలిక వర్గము, దాంతోపాటుగా మనకు బీఎస్పీతో ఇట్లా కొంతమందితో కలిసి ఒక ప్రయత్నం చేశారు. మన ఎలక్షన్స్లో గణనీయమైన ఓట్లేం రాలేదు. బెంగాల్లో వాళ్ళకు ఎక్కడ లోకల్ ముస్లిం లీడర్స్ లేదా మిగతా మైనారిటీ వర్గాలు ఎక్కడా తీసుకోలేదు. అలాగే కర్ణాటక విషయాల్లో వస్తే వాళ్ళకి ఎంట్రెన్స్ కూడా దొరకలేదు. సరే అక్కడ పోయినప్పుడు ఓవైసీ ఏమంటారంటే నేను ఎస్సీలను కలుపుకున్నాను, షెడ్యూల్ కాస్ట్ కలుపుకున్నాను, మిగతా వర్గాలను కలుపుకున్నాను చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్న కూడా జేబీఎం నినాదం ఇచ్చాడు. నినాదమే కాదు కదా, నువ్వు ఇక్కడ ఎంతమంది ఓల్డ్ సిటీలో 7 స్థానాలు జనరల్ స్థానాలే కదా. నిజంగా నువ్వు జేబీఎం నినాదానికి నువ్వు కట్టుబడి ఉంటే ఆ 7 స్థానాల్లో మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఒకరికి ఇద్దరికి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అసదుద్దీన్ పార్టీని మనం ఇట్లా మాట్లాడే అవకాశం కూడా మనకు ఉండదు కదా. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో జేబీఎం అన్నాడు. జేబీఎం అంటే భీమ్ అనేది ఒక జ్ఞానానికి నిదర్శనం. అంబేద్కర్ వాదులు ఎక్కువగా దాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ నువ్వు ఆ నినాదం ఇచ్చిన నువ్వు 1-2 సీట్లు నువ్వు గెలిచే సీట్లే కదా. మరి ఆ సీట్లలో కూడా నువ్వు ఇచ్చినప్పుడు నీకు క్రెడిబిలిటీ పెరిగేది కదా, ఉత్తర భారతదేశంలో నేను ఆదరించేవాళ్ళు కదా. కాబట్టి ఆయన దాన్ని రాజకీయ నినాదంగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సామాజిక మార్పు నినాదంగా వాడుకుంటున్నానైతే మేము అనుకుంటాం. కానీ మనం సెక్యులర్ అనే పదం చాలా సందర్భాల్లో వాడతాం, రాజకీయ పార్టీలు కూడా అంటాం. ఎంఐఎం విషయానికి వచ్చేవరకల్లా ఆ ప్రస్తావన తీయరు ఎప్పుడు, ఎందుకు అనే ప్రశ్న. ఎంఐఎం పూర్తి పేరు మీరు నాకు చెప్పగలుగుతారా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. కాబట్టి సహజంగా పార్టీ పేరు అన్ని వర్గాలకు రిప్రజెంట్ చేసేలాగా ఉన్నప్పుడు అన్ని వర్గాల దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తాయి. అట్లాగే విశ్వసనీయత ఉండాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ మీద విశ్వసనీయత ఉందా? ఇప్పుడు ఎంఐఎం పేరే ఒక రిస్ట్రిక్షన్స్లో ఒక ప్రత్యేకమైన జనాభాకి సంబంధించిన పార్టీగానే వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. అట్లే కంటిన్యూ అవుతున్నారు. 1-2 సార్లు వాళ్ళు మేయర్ ఇచ్చారు చాలా కాల క్రితం. వరంగల్లో కూడా ఒక మేయర్ టికెట్ ఇచ్చారు చాలా కాలం క్రితం. చాలా చిన్నప్పుడు నేను గోడ మీద చూసేది. హైదరాబాద్ కూడా ప్రయత్నం చేశారు, కానీ అది పెద్ద చిత్తశుద్ధితో కూడుకున్న ఆచరణగా మిగలలేదు. 1-2 సందర్భాల్లో ఓవైసీ గారి స్పీచ్లో ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులారా నా వైపు రండి, ఆలోచించండి అని నినాదాలు ఇచ్చాడు. దాన్ని కానీ అదే సందర్భంలో ఆ వర్గాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పార్టీని విస్తరించుకునే క్రమంలో కనీసం వాళ్ళ పార్టీలో 1-2 బీసీలకు, 1-2 ఓసీలకు, 1-2 ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు 1-2కి ఇచ్చినప్పుడు ఆ పార్టీ తను గీసుకున్న గిరి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజల విశ్వాసం తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఆ పార్టీని ఇక్కడే పరిమితమై ఉండాలని కోరుకున్నప్పుడు మనకేం అభ్యంతరం లేదు. దాన్ని అంగీకరించే వాళ్ళు ఓట్లు ఇస్తారు. ఓటు ఎవరు వేయాలనేది ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఆ పార్టీ ఆ ఎక్స్పాన్షన్కి సిద్ధపడట్లేదు. కాబట్టి మనం ఆ పార్టీని అక్కడి వరకు మన ప్రయత్నమే చూస్తున్నాం.